నీట్గానే పెడతా కదా. నువ్వు నా వర్డ్స్కి కామెంట్ చేస్తుంది. అండ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈ రోజు ఏంటనుకుంటున్నారు ఆ వీడియో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు అయితే మేము గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసామో అండ్ ఎలా పెట్టుకుంటున్నామో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మేమైతే ఇందాక చూపించాను కదా, అక్కడ నుండి అయితే మా అక్క గోరింటాకు అయితే తీసుకొచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం అయితే అందరూ డైరెక్ట్ అలానే పెట్టేసుకుంటారు కదా గోరింటాకు. అలా కాకుండా ఫస్ట్ అయితే మనం లీవ్స్ అన్నిటిని మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎలాంటైనా ఇన్సెక్ట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మంచిగా వెళ్ళిపోతాయి అనమాట. మన హ్యాండ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం చాలా కేసెస్ చూసే ఉంటాం కదా, గోరింటాకుతో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చి ఉంటాయి కదా. సో అది అవాయిడ్ చేయడానికి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అందులోకి మనం యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే, ఇది తమరిండ్ అనమాట. చింతపండు ఉంటుంది కదా, చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. మనకి మంచిగా రెడ్గా మనం అనుకున్నట్టు కలర్ఫుల్గా అవ్వాలి అంటే మనం తమరిన్ మస్ట్ అండ్ షుడ్గా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ మనం అయితే లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. లెమన్ 2 పీసెస్గా కట్ చేసుకొని అందులోకి ఓన్లీ 1.5 పీస్ మాత్రం అయితే వేసుకోవాలి. అండ్ టోటల్ 1 లెమన్ అయితే వేయొద్దు అనమాట, ఎందుకంటే మరి ఓవర్ రెడ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడైతే మా అక్క చూపించేస్తుంది కదా ప్రాసెస్, ఇలా ఉందన్నమాట, చూసేసేయండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మనం అనుకున్నట్టు మంచిగా రెడ్ కలర్లో మంచిగా మెహందీ అయితే వచ్చేస్తుంది మనకి. చాలా మంది ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోకుండా అయితే ఎవరు ఉండరు కదా, ఎవరో ఒకరు అక్కడక్కడ స్కిప్ చేస్తుంటారు. నేనైతే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పెట్టుకుంటారు. అండ్ నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. నా చైల్డ్హుడ్ నుండి కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను ప్రతిసారి మా అక్కతోనే పెట్టించుకుంటాను. మనం నార్మల్గా మనకైతే బయట ఆర్టిఫిషియల్ మెహందీస్ అయితే దొరుకుతాయి కదా, అవి జస్ట్ 2-3 డేస్ మాత్రమే ఉంటాయి. ఇదైతే ఒక 15 to 20 డేస్ వరకు ఉంటుంది కదా. అండ్ మనకి ఇది చాలా మంచిది. ఇలాంటి పెట్టుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో బయట పెట్టుకోవడం కంటే ఇలాంటివి న్యాచురల్గా హోమ్ మేడ్ చేసుకునేవి పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట. అండ్ దట్టు ఇవి మనం ఒక చెట్టు నుండి తెస్తాం కాబట్టి లీవ్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ ఇదైతే చాలా అంటే చాలా మన నానమ్మ తాతల నుండి వాళ్ళు కూడా పెట్టుకొని వస్తున్నారు కదా. సో దట్ మనకైతే ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకెవరెవరైతే పెట్టుకోలేదో ఆషాఢ మాసంలో గోరింటాకు, ప్లీజ్ లేట్ చేయకుండా అయితే పెట్టేసుకోండి. అండ్ మళ్ళీ రాదు కదా, ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ప్రాసెస్ చెప్పేశాను కదా, గోరింటాకు వేసుకొని అందులో నిమ్మ చెక్క వేసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు యాడ్ షుగర్. సో షుగర్ వేసుకోవడం వల్ల రెడ్గా అవుతుంది అనమాట. అండ్ తమరిన్ కూడా వేసుకోవాలన్నమాట, క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. ఇలా మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ జస్ట్ 3 ఐటమ్స్ మాత్రమే ఇందులో మనమైతే వేసేసుకుంటున్నాము, లెమన్ అండ్ షుగర్ అండ్ తమరిన్ అండ్ అట్ లాస్ట్ గోరింటాకు. ఈ 4 ఐటమ్స్ తోటి అయితే మనకి మంచిగా రెడ్గా పండిపోతుంది గోరింటాకు అయితే. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా ఇందులోకి చాలా మంది ట్రెడిషనల్ పద్ధతిలో ఇంకా వేరే వేస్తాయి, లైక్ సున్నం, లైక్ మన నానమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా ఆకు, అందులోకి సున్నం, జాజీ సంథింగ్ ఏదో అంటారు కదా, అవన్నీ యాడ్ చేస్తారు. అండ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఏదైనా మనం ఎక్కువగా వేసుకోవద్దు, మనకి సెట్ అయ్యే క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడైతే మా ఈషు గారు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు. వాడి కార్ డోర్లో ఇరుక్కుపోయిందని చెప్పేసి అక్కడ అల్లరి చేస్తున్నాడు. అండ్ లాస్ట్గా ఇక్కడైతే మా అక్క అయితే మిక్సీ పట్టేస్తుంది. అండ్ ఇక్కడైతే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవడం వల్ల మంచిగా ఒక ఫైన్ అండ్ స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది. దీనివల్ల మనం మంచిగా పెట్టుకోవచ్చు. అండ్ నాకైతే గోరింటాకు అసలు ప్రిపేర్ చేయడం రాదు. నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా నాకు మొత్తం లీఫ్ అది ఫైన్ పేస్ట్ లాగా అస్సలు రాదనమాట. ఈసారి నేను మా అక్క దగ్గరికి వచ్చాను కాబట్టి మా అక్క చూపించిన పద్ధతిలో నేనైతే చూస్తున్నాను. ఇక్కడైతే ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా మిక్సీ పట్టడం. ఇంకా నెక్స్ట్ మీరే చూసేసేయండి ఎంత మంచిగా వస్తుందో పేస్ట్. ఈ గోరింటాకు
అయితే మా అక్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకొచ్చేసింది అనమాట. వాళ్ళ దగ్గర చెట్టు ఉంటుంది, సో దట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చేసింది నా కోసం ఎస్పెషల్గా. నేను వచ్చినప్పటి నుంచి తనకి అడుగుతూనే ఉన్నాను అనమాట, మనం కూడా గోరింటాకు ఎప్పుడు పెట్టుకుందామని చెప్పేసి. అందుకని నా కోసం అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చింది. అండ్ ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇస్తుంది, గోరింటాకు ఎప్పుడు తను పెట్టుకోదు. అంత ప్రాసెస్ చేసింది, లాస్ట్కి తను నాకే ఫస్ట్ పెట్టింది అనమాట. అండ్ మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. చూస్తున్నారు కదా మీరు, పేస్ట్ ఎంత బాగా అయింది కదా. అండ్ అక్కడే మనకి ఫింగర్ అయితే చాలా రెడ్గా అయిపోయింది మా అక్కది. ఇంకా చూసేసేయండి, పేస్ట్ అయితే చాలా గ్రీనరీగా ఎంత మంచిగా వచ్చింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి గోరింటాకు స్మెల్ ఇష్టమో ప్లీజ్ డూ కామెంట్. అండ్ చూడండి పేస్ట్ అయితే ఎంత బాగా అయింది. ఇదైతే లైక్ సాటిస్ఫైయింగ్ వీడియో లాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇదైతే ఒక బౌల్లోకి అయితే ఇలా సర్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంకా మనం గోరింటాకు అప్లై చేసుకోవడమే అనమాట. నాకైతే మా అక్క మంచిగానే వస్తుంది ప్రాసెస్, మంచిగా ఒక ప్రాసెస్లో వేసుకుంటే మంచిగానే వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కానీ నేనైతే అసలు నమ్మలేదు, ఎందుకంటే నేను ప్రతిసారి ట్రై చేసినప్పుడు అది పేస్ట్ మొత్తం స్మూత్గా రాకుండా లైక్ నార్మల్గా రా కట్స్ లాగా వచ్చిందనమాట. సో దట్ నాకు నమ్మకం లేకుండా ఇంకా ఫైనల్గా అయితే మా అక్క మంచిగా చేసి చూపించేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా చెప్పాను కదా గోరింటాకు చేశాక ఫస్ట్ ప్రియారిటీ మనకే వస్తుందని చెప్పి. ఇంకా నైట్ అప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం, మా అక్క నాకైతే గోరింటాకు పెట్టేస్తుంది అనమాట. ఎంత బాగా పెడుతుందో చూడండి. అండ్ నా హ్యాండ్కి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. నా హ్యాండ్ బేసిక్గా నా హ్యాండ్ కొంచెం వైట్గా ఉంటుంది కాబట్టి ఇంకా గోరింటాకు కలర్ అయితే చాలా థిక్గా కనిపిస్తుంది. అండ్ తను చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది గోరింటాకు. తను ఎంత పర్ఫెక్ట్గా పెట్టినా నేను పైన నుంచి ఆమెకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అనమాట. అలా ఉంటుంది మనతోటి, మామూలుగా ఉండదు. ఇంకా మేము అలా జోక్స్ చేసుకుంటూ ఇలా టైం పాస్ చేసుకుంటూ అసలు మాకు టైం కూడా అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చూపించాను కదా స్టార్టింగ్లో. ఇంకా ఆల్మోస్ట్ పెట్టడం అయితే అయిపోయింది ఒక హ్యాండ్కి. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది గోరింటాకు. నా హ్యాండ్కి ఎంత బాగా లుక్ ఇస్తుంది, ఎంత బాగా షైన్ అవుతుంది నా హ్యాండ్. ఇంకా 2 హ్యాండ్స్కి అయితే పెట్టేసింది. ఎంత అంటే ఎంత చాలా నచ్చేసింది నాకైతే. మార్నింగ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మంచిగా రెడ్ కలర్ వచ్చేస్తుంది, నేను ఎప్పుడు చూసుకోవాలనే మొత్తం ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాను నేనైతే. ఇంకా అప్పటికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. నా హ్యాండ్స్కి అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే నేనైతే నా లెగ్స్కి కూడా పెట్టమని చెప్పి మా అక్కనైతే బతిమలాడుకున్నాను. అంటే బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు, తను పెట్టేస్తుంది. కాకపోతే ఇంకా మనం కొంచెం ఓవర్ యాక్షన్ చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా నా లెగ్స్కి కూడా పెట్టేస్తుంది మా అక్క. చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పొచ్చు. ఎంత ప్రేమ అంటే నేనంటే చాలా ఇష్టం. లైక్ తన కూతురులాగా చూసుకుంటుంది నన్ను. ఇలా ఉంటుంది అనమాట మా బాండింగ్. ఇంకా నేను లెగ్స్కి పెట్టు అనేసరికి ఇంకా వెంటనే లేట్ చేయకుండా పెట్టేసింది అనమాట. నేను చెప్పాను కదా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అయినా కూడా స్టిల్ తను ఎంత ఓపికతో పెడుతుంది చూసేసాయండి మీరే. అండ్ ఇలాంటి సిస్టర్స్ మీ లైఫ్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మంచి ఆ బాండింగ్స్ అయితే కుదిరిచేసుకోండి. నేనైతే మా అక్కకి నాకైతే మంచి బాండింగ్ ఉంటుంది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఏ సిస్టర్ లైక్ దిస్. తనకి 2 బాబులు ఉన్నా కూడా స్టిల్ నన్ను కూడా చాలా భరిస్తుంది అనమాట. ఇంకా అలా ఉంటుంది మా బాండింగ్ అయితే. ఇంకా నా లెగ్స్కి కూడా పెట్టేస్తుంది. నా లెగ్స్కి కూడా గోరింటాకు ఎంత బాగా షైన్ అవుతుంది కదా గైస్, చూసేసేయండి ఎంత బాగా వచ్చింది లుక్ అసలు. ఇంకా మార్నింగ్ ఇంకా లేచేసరికి ఇంకెంత మంచి అవుతుందో, ఇంకెంత రెడ్గా అవుతుందో అనేసి నేనైతే చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాను. ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి అయితే ఫైనల్గా పెట్టించేసేసుకున్నాను. మా అక్క కూడా పెట్టుకోమని నేను చెప్పాను, కానీ మా అక్క అప్పుడైతే పెట్టుకోలేదు. నేను నెక్స్ట్ డే పెట్టుకుంటా అని చెప్పేసింది. ఇంకా చూసేసేయండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. వావ్. ఇంకా ఇంత కష్టపడి గోరింటాకు పెట్టించుకున్నాక ఇంకా లాస్ట్కి ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా. సో దట్ ఇంకా లాస్ట్కి ఇంకా వీడియో తీయమని చెప్పాను మా అక్కకైతే. వీడియో కూడా షూట్ చేసేసింది. ఇలా ఉంటుంది అనమాట, నాతో మామూలుగా ఉండదు, నేను ఏం చెప్పినా చేస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం తన మాటలకి, తన వర్డ్స్కి, తన డిసిషన్స్కి కూడా నేను కూడా వాల్యూ ఇస్తాను. ఇదనమాట వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకోసం మంచి కంటెంట్ అయితే నేను ముందు మీకోసం అయితే తెచ్చి పెడతాను. Until then, do subscribe my channel. Bye guys. Unta